రాజేంద్ర ప్రసాద్ కూతురు వియోగంతో కుమిలిపోతున్నారు. శుక్రవారం రాజేంద్ర ప్రసాద్ కూతురిని హాస్పిటల్లో జాయిన్ చేయగా అర్ధరాత్రి సమయానికి గుండెపోటుతో కన్నుమూశారు. ఇక శనివారం నాడు ఈ వార్త తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులంతా కూడా రాజేంద్ర ప్రసాద్ ఇంటికి క్యూ కట్టారు. రాజేంద్ర ప్రసాద్ కు సానుభూతిని ప్రకటిస్తూ గాయత్రి పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఇక రాజేంద్ర ప్రసాద్ తన కూతురి గురించి మాట్లాడిన పాత వీడియో ఒకటి నెట్టింట్లో బాగా ట్రెండ్ అవుతోంది. రాజేంద్ర ప్రసాద్ చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకోవడంతో కూతురిలోనే అమ్మను చూసుకునేవాడట. కూతురంటే రాజేంద్ర ప్రసాద్ కు అంత ప్రేమ. బేవర్స్ సినిమా ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తన కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోయిందంటూ తనతో మాట్లాడటం లేదని అన్నాడు. కానీ ఫాదర్ డాటర్ రిలేషన్, డాటర్ అంటే ఎంతో ప్రేమ చెప్పేలా బేవర్స్ సినిమాలోని పాటను కూతురికి వినిపించాడట. అలా నాడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటలు బాగానే వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా రాజేంద్ర ప్రసాద్ ఫ్రెండ్ అని ఓ వ్యక్తి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రాజేంద్ర ప్రసాద్ తన కూతురితో మాట్లాడటం లేదు అని రూమర్ అని అన్నాడు. రాజేంద్ర ప్రసాద్ కి కొడుక కంటే కూతురే ఎక్కువగా ఇష్టమని తెలిపాడు. ఎంత ప్రేమ లేకపోతే పక్కనే 3 కోట్ల విలువైన ఇళ్లును కొనిస్తాడు. పెళ్లైన తర్వాతే ఆ ఇంటిని కొనిచ్చాడట. ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం రాజేంద్ర ప్రసాద్ ఇంటి నుంచే వెళ్తుందని చెప్పుకొచ్చారు. పెళ్లి టైంలో చిన్న చిన్న గొడవలు కామన్ అని అన్నారు. రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం తన కూతురిని కోల్పోవడంతో కుమిలిపోతున్నారు. రాజేంద్ర ప్రసాద్ ను ఓదార్చేందుకు టాలీవుడ్ అంతా కదిలి వస్తోంది. సినీ రాజకీయ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శించేందుకు ఆయన ఇంటికి వెళ్తున్నారు. ఇప్పటికే ఎస్వి కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, శివాజీరాజా, అనిల్ రావిపూడి, వెంకీమామ, బన్నీ ఇలా అందరూ కూడా రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లారు. ఆయన్ను పరామర్శించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, నాని వంటి వారు సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని ప్రకటించారు. రాజేంద్ర ప్రసాద్ కూతురు వియోగంతో కుమిలిపోతున్నారు. శుక్రవారం రాజేంద్ర ప్రసాద్ కూతురిని హాస్పిటల్లో జాయిన్ చేయగా అర్ధరాత్రి సమయానికి గుండెపోటుతో కన్నుమూశారు. ఇక శనివారం నాడు ఈ వార్త తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులంతా కూడా రాజేంద్ర ప్రసాద్ ఇంటికి క్యూ కట్టారు. రాజేంద్ర ప్రసాద్ కు సానుభూతిని ప్రకటిస్తూ గాయత్రి పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఇక రాజేంద్ర ప్రసాద్ తన కూతురి గురించి మాట్లాడిన పాత వీడియో ఒకటి నెట్టింట్లో బాగా ట్రెండ్ అవుతోంది. రాజేంద్ర ప్రసాద్ చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకోవడంతో కూతురిలోనే అమ్మను చూసుకునేవాడట. కూతురంటే రాజేంద్ర ప్రసాద్ కు అంత ప్రేమ. బేవర్స్ సినిమా ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తన కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోయిందంటూ తనతో మాట్లాడటం లేదని అన్నాడు. కానీ ఫాదర్ డాటర్ రిలేషన్, డాటర్ అంటే ఎంతో ప్రేమ చెప్పేలా బేవర్స్ సినిమాలోని పాటను కూతురికి వినిపించాడట. అలా నాడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటలు బాగానే వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా రాజేంద్ర ప్రసాద్ ఫ్రెండ్ అని ఓ వ్యక్తి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రాజేంద్ర ప్రసాద్ తన కూతురితో మాట్లాడటం లేదు అని రూమర్ అని అన్నాడు. రాజేంద్ర ప్రసాద్ కి కొడుక కంటే కూతురే ఎక్కువగా ఇష్టమని తెలిపాడు. ఎంత ప్రేమ లేకపోతే పక్కనే 3 కోట్ల విలువైన ఇళ్లును కొనిస్తాడు. పెళ్లైన తర్వాతే ఆ ఇంటిని కొనిచ్చాడట. ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం రాజేంద్ర ప్రసాద్ ఇంటి నుంచే వెళ్తుందని చెప్పుకొచ్చారు. పెళ్లి టైంలో చిన్న చిన్న గొడవలు కామన్ అని అన్నారు. రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం తన కూతురిని కోల్పోవడంతో కుమిలిపోతున్నారు. రాజేంద్ర ప్రసాద్ ను ఓదార్చేందుకు టాలీవుడ్ అంతా కదిలి వస్తోంది. సినీ రాజకీయ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శించేందుకు ఆయన ఇంటికి వెళ్తున్నారు. ఇప్పటికే ఎస్వి కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, శివాజీరాజా, అనిల్ రావిపూడి, వెంకీమామ, బన్నీ ఇలా అందరూ కూడా రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లారు. ఆయన్ను పరామర్శించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, నాని వంటి వారు సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని ప్రకటించారు.